కొత్తేడాది పండుగ, భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ మనకి గివ్వే ఇప్పుడు. కానీ దేశమంతా జరిగే పండుగ అంతటికెళ్ళి ఆడికొచ్చే పండుగోటి రాబోతుంది. దీనికోసం ఏండ్లకెళ్ళి ఎదురు చూస్తున్నారు లక్షల మంది. హౌ అయోధ్య రామ మందిరం పండుగే. కిలోమీటరో 2 కిలోమీటర్లు కాదుల్లో 15 కిలోమీటర్లు అయోధ్యలో రోడ్ షో చేసిండు మోడీ సారు. పువ్వుల జల్లుడు, ఆటగాళ్లతోటి వెల్కమ్ చెప్పుడు నడిచింది. మొదలు రైల్ స్టేషన్ ఓపెన్ చేసి 8 బండ్లకు జెండా ఊపిండు. అన్ని రాష్ట్రాలకెళ్ళి అయోధ్యకు రైలు నడిపిస్తారట. అటెనక కొత్త గాలి మోటార్ డిపో ఓపెనింగ్. 380 కోట్లు పెట్టి 178 ఎకరాలల్లా 20 నెలలనే ఖతర్నాక్ గట్టిండ్రు. మళ్ళా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సార్ తోటి కలిసి అంతా తిరిగిండు ప్రధానమంత్రి సారు. జనవరి 22వ తారీఖు నాడే మరి రామ మందిరంలో రామయ్య దర్శనం. అంటే ఇంకో 22 రోజులే. దేశం అంతటికెళ్ళి మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద పెద్దోళ్ళు మస్తు మంది వస్తారాయే. ఇక రామ భక్తులకైతే లెక్కే ఉండది. గందుకే సకల సౌలతులు చేస్తుర్రు ఖర్చుకెనక పోకుండా. అయోధ్యను శింగారిచ్చే పనులు జోరుగా నడుస్తున్నాయి. అయితే 22వ నాడు అందరు టీవీలలోనే చూడుర్రి. చాలా మంది వస్తే తక్లీఫ్ అవుతుంది. రాత్రికి ఇండ్ల మీద దీపాలు ముట్టియాలని ఆవాజ్ ఇచ్చిండు మోడీ సారు. మర్నాటి సంధి అందరు పోవచ్చట. अयोध्या आने का मन 22 तारीख को न बनाए, प्रभु राम जी को तकलीफ हो, ऐसा हम भक्त कभी कर नहीं सकते हैं।